గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ మళ్ళీ విశ్వకర్మకు సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియో. సో మీ అందరికీ బోర్ కొట్టేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బికాజ్ ఏంటంటే ప్రీవియస్గా ఉన్నటువంటి అన్ని వీడియోస్ రిలేటెడ్ టు పిఎం విశ్వకర్మ స్కీమ్. ఓకే, సో నాకు తప్పట్లేదు, మీరు అడిగే కామెంట్స్కి ఖచ్చితంగా వీడియో చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. ఓకే, సో నాకు ఒక లాస్ట్ 2 వీడియోస్ దగ్గరలో వచ్చినటువంటి కామెంట్స్ ఏంటంటే పిఎం విశ్వకర్మ అప్లికేషన్ ఎడిట్ అవుతుందా. ఓకే, సో ఎడిట్ అనే సందర్భాలు ఎందుకు వచ్చినాయి అంటే కొంతమంది సిటీస్లో ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ప్రైమరీ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే వాళ్ళ యొక్క యూఎల్బీస్ కానీ లేదా పంచాయతీ లెవెల్స్ కానీ అంటే రూరల్ వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు అనమాట. అంటే విలేజెస్ నేమ్ తప్పు పెట్టడం లేదా మీ యొక్క ట్రేడ్ని తప్పు పెట్టడం. ఓకే, అంటే ఈ అప్లికేషన్ ఎట్లా కూడా సబ్మిట్ అయిపోవాలనే విషయంలో ట్రేడ్ కూడా తప్పు పెడుతూ ఉంటారు, అంటే మీరు చేసే వృత్తి. ఇలాగే ఏదైనా కరెక్షన్స్ చేయాలంటే కరెక్షన్స్ అవుతాయా అవ్వ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు నన్ను. సో దాని నిమిత్తం ఈ యొక్క వీడియో. సో కరెక్షన్ అయితే అవుతుందండి, ఓన్లీ 1 టైం. బట్ స్క్రూట్నింగ్ లెవెల్ ఎప్పుడైతే దాటుతుందో అంటే లైక్ పంచాయతీ లెవెల్లో గ్రామ పంచాయతీ ప్రధాన వెరిఫికేషన్ ఎప్పుడైతే అప్రూవల్ అవుతుందో, ఓకే, లేదంటే యూఎల్బి అంటే అర్బన్ లోకల్ బాడీ లెవెల్లో అప్రూవల్ అవుతుందో అప్పటి నుంచి మన అప్లికేషన్ మనం ఎడిట్ చేయడానికి అసలు పాసిబిలిటీ అయితే ఉండవు. మీ అప్లికేషన్ అనేది బిఫోర్ మాడిఫై అంటే స్క్రూట్నింగ్ జరిగే బిఫోర్ మాత్రమే మీరు 1 టైం మాత్రమే మీరు ఎడిట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో మోర్ దాన్ ఎడిటింగ్ అయితే మాత్రం ఆప్షన్ అయితే లేదు. సో చాలా కేర్ తీసుకుని సో ఓకే మన మైండ్ అంతా అప్లికేషన్ మీద పెట్టుకుని ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు చెక్ చేసుకుని మాత్రమే సబ్మిట్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయినా సరే, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయినా సరే, ఇంకా ఎనీ అదర్ ఓకే మీ యొక్క ట్రేడ్ని కానీ లేదా మీకు లోన్ కావాలంటే లోన్ మెన్షనింగ్ కానీ లేదా ఏదైనా ప్రీవియస్ లోన్ ఏదైనా ఉంటే దాంట్లో సబ్మిట్ చేయటం కానీ ఇలాంటి ఎవ్రీథింగ్ కూడా మీరు ఓన్లీ 1 టైం మాత్రమే మీరు అక్కడ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది, ఎడిట్ ఆప్షన్. ఓకే, సో ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేయడానికి అయితే అవకాశం లేదు. నేనైతే ఎడిట్ చేశాను. సో రిలేటెడ్ కొన్ని స్క్రీన్స్ అయితే నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఒకసారి లైవ్ చూడండి, చూపిస్తాను. ఇప్పుడు మీరు లైవ్ స్క్రీన్ అయితే చూస్తున్నారు. సో ఈ స్క్రీన్లో పిఎం విశ్వకర్మకు సంబంధించినట్టు హోమ్ పేజ్. ఓకే, ఈ యొక్క హోమ్ పేజ్లో మనం రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూడండి. సో లాగిన్లో అప్లికెంట్ /బెనిఫిషియరీ లాగిన్. సో ఈ యొక్క లాగిన్ మనం ఓపెన్ చేసినట్లయితే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ సైమల్టేనియస్లీగా ఉన్నటువంటి క్యాప్చాని చేసి లాగిన్ క్లిక్ చేయగానే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మనకి ఒక ఓటీపీ వెళ్ళటం అయితే జరుగుతుంది, 6 డిజిట్స్ ఓటీపీ. ఓకే, సో మనం ఆ 6 డిజిట్స్ ఓటీపీ అయితే మాత్రం ఇస్తేనే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒకసారి ఇన్వాలిడ్ క్యాప్చా ఇన్వాలిడ్ ఓటీపీ అంటుంది. సో అగైన్ ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ నెంబరు, పేరు, స్టేటస్ ఇలా రకరకాల డీటెయిల్స్ వస్తాయి. సో దీనిలో మనకి స్కై బ్లూ కలర్లో ఉంది చూడండి. సో ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఎడిట్ అప్లికేషన్, మనకి ఈ విధంగా మన అప్లికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మనకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఎడిటబుల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఏది ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో, నేను పంచాయతీని మార్చుకోవాలనుకుంటున్నాను, సో పంచాయతీ డీటెయిల్స్ ఇలా మార్చుకోవచ్చు. సో ఆ తర్వాత మీ యొక్క ట్రేడ్ని మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే కూడా ట్రేడ్ని మార్చుకోవచ్చు. సో మార్చుకొని సబ్మిట్ చేస్తే ఇక్కడ మీ అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ అయిపోతుంది, అంటే అప్లికేషన్ సబ్మిషన్ అవుతుంది అప్డేట్కి. ఓకే, అప్డేట్ అవ్వగానే ఈ విధంగా మనకి అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే చేసుకోండి, ఓన్లీ 1 టైం మాత్రమే. సో అదండి. ఎస్, చూశారు కదా. సో నేను ఏదో బేసిక్గా మీకు చూపించాను అంతే. సో ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ అయితే అవుతుంది, ఓన్లీ 1 టైం మాత్రమే. ఓకే, సో అవ్వట్లేదని అంటున్నారు, అప్లికేషన్ అయితే అవుతున్నాయి. బట్ మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్ ఫీచర్స్ అన్ని డిలీట్ చేసుకుని హిస్టరీ డిలీట్ చేసుకుని మళ్ళీ ట్రై చేయండి, అవుతున్నాయి. నేనైతే ట్రై చేస్తున్నాను, అవుతున్నాయి. నేనైతే అప్లికేషన్స్ కూడా చేస్తున్నాను అనమాట. సో ఇంకా రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని లీవ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది. నాన్ రిలేటెడ్ దిస్ వీడియో అయినా పర్లేదు, మీ యొక్క క్వశ్చన్ని క్వైరీని మీరు రైజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఎడిట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, ఈ అప్లికేషన్ ఎడిట్ కోసం. సో వాళ్ళకి చేరే వరకు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సింగ్